తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్లో సిట్ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ కేసీఆర్ మరి విచారణకు హాజరవుతారా లేదా అని. సిట్ మాత్రము మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణకు మేము సిద్ధమంటూ ఇక కేసీఆర్కు ఒక ఆఫర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఓవైపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు సిట్టు నోటీసులు ఇవ్వడం వెనక అంతరార్థం ఏంటనేది ఒక చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ రియాజ్ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం వెనక చాలా కుట్రపూరితమైనటువంటి కోణం ఉన్నది ఒక చర్చ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మొదలుపెట్టింది. ఏం చెప్తారు దీనికి? శ్రీశైలం గారు సిట్ విచారణ సందర్భంలో ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటంటే, మేమంతా పెద్ద ఆయన ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నామన్నది అధికారులందరూ అప్రూవర్గా మాట చెప్పిన మాట. ఇప్పుడు తేలాల్సిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆ పెద్ద ఆయన ఎవరు? బహుశా ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియ చూస్తే ఆ పెద్ద ఆయన కేసీఆర్ గారు, కేసీఆర్ గారే పెద్ద ఆయనగా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉందంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దైవాంశ సంభూతులు ఎవరు ఉండరు, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరిని విచారిస్తుంది. నిజంగా కనుక కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయితే చట్టం తన విచారణలో తెలుస్తుంది. ఆయనకు ఇన్వాల్వ్మెంట్ లేకుంటే చట్టం తన విచారణలో ఈయన సంబంధం లేదని చెప్తుంది. విచారణకు హాజరు కావడం అనేది పౌరుని యొక్క ప్రాథమిక విధి, అట్లాగే ప్రాథమిక బాధ్యత. గౌరవమైన పదవిలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పనిచేసే కేసీఆర్ గారు ఖచ్చితంగా విచారణకు హాజరవుతారన్న నమ్మకంతో మేము ఉన్నాం. హాజరు కానప్పుడు సిట్కు సంబంధించిన విచారణ అధికార పరిధి ఉందో అధికార పరిధి మీద వాళ్ళు వివరిస్తారు. కాంగ్రెస్ పార్టీగా మేము ఎక్కడ కూడా మేము కక్ష సాధింపు ధోరణులకు పాల్పడట్లేదు. మొన్నటిదాకా సంతోష్కు నోటీస్ ఇచ్చినప్పుడైనా, హరీష్ రావుకు నోటీస్ ఇచ్చినప్పుడైనా, కేటీఆర్కి నోటీస్ ఇచ్చినప్పుడైనా మీరు చూసిర్రు బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి హడావుడి కావచ్చు, ఇది రాజకీయ కక్ష అనేటువంటి అంశం తెర మీద తీసుకురావడం కావచ్చు. సో కేసీఆర్ విషయంలో కూడా అదే రకమైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు శ్రీశైలం వాళ్ళు ఎంతో గొగ్గోలు పెట్టినా, బోర్ల బొక్కల పడ్డా, డొమ్మరగడ్డలు వేసినా జరిగేది జరగక మానదు. మేము ఒకటే అంటున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమా కాదా? ఆర్టికల్ 14 ప్రకారం కేసీఆర్ విచారించే అధికారం ఉంటుందా ఉండదా? అరే ఫోన్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుర్మార్గమైన వ్యవహారం. ఎవరైనా తల్లి కొడుకులు, భార్యాభర్తలు, బిజినెస్ పార్ట్నర్సు, అట్లాగే స్నేహితులు, రాజకీయానికి సంబంధించిన విషయాల యొక్క ప్రైవేట్ సంభాషణలు వింటాడండి. ప్రైవేట్ సంభాషణలు వింటున్నామంటేనే ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఎంత దుష్టమైన ఆలోచన. అరే మనమే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మాట్లాడుకున్నది మరొకరితో చెప్పడానికే మనం సంకోచిస్తూ ఉంటాం. ప్రైవేట్ సంభాషణలను విని దానికి అనుగుణంగా చర్యలు తీసుకొని ప్రతిపక్షమే లేకుండా చేయాలి, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అనేది కేసీఆర్ ఏమిగా పెట్టుకున్నాడు. అక్కడ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ పెట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ పెట్టుకున్నాడు. చివరికి ప్రజలు కొట్టి దెబ్బలు కింద పడిపోయినాడు. నిజంగా ఫోన్ విచారణే గనక నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా భయపడాల్సిన అవసరం లేదు. సిట్ కూడా చాలా గౌరవంగా వివరించింది కదా. సిట్టే ఉన్నది, ఏం వచ్చి ఉరికొచ్చి మా దగ్గర రమ్మని చెప్పలే కదా. సిట్టే ఉన్నది, మీరు ఏడుంట్లో అని చెప్పండి, మేమే ఆడికి వస్తూ ఉన్నది. అది మీ ఇల్లా, మీ ఫామ్ హౌసా, లేదా మా ఆఫీసా, లేదా పలానా దగ్గర మీరు ఇక్కడ చాలా బాగుంటుంది అక్కడికి వస్తామని చెప్పారు. ఇప్పుడు సిట్ గౌరవంగా కేసీఆర్ గారి పట్ల వివరించినప్పుడు కేసీఆర్ గారు కూడా గౌరవంగా సిట్ యొక్క విచారణకు హాజరు కావాలని మేము కోరుకుంటున్నాం. అధికారులు చేసిన తప్పుకు ఎందుకు పాలకుల మీద కక్ష సాధింపు అనేది చెప్తున్నటువంటి ముచ్చట బీఆర్ఎస్. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చేసిరు ట్యాపింగ్, దానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్కు సంబంధమైనది కేటీఆర్ మాట. ఇప్పుడు శ్రీశైలం గారు 10 ఏళ్ల చరిత్రకు మీరు సాక్ష్యం, నేను సాక్ష్యం, ప్రజల సాక్ష్యం. 10 ఏళ్ళు అన్నీ తానే వివరించిన వాడు కేసీఆర్ కాదుగా. చిన్న సంతకం దగ్గర నుంచి మొదలుకుంటే ఒక చిన్న అంశాన్ని సాల్వ్ చేసేంత వరకు కేసీఆర్ ప్రమేయం లేకుండా రాజ్యం నడిచిందా అండి? 10 సంవత్సరాలు ఆయనే కాళేశ్వరం డిజైను, ఆయనే పార్టీకి సంబంధించిన పెద్ద చిన్న మెత్త గట్టి అన్నీ ఆయనే కదా. ఆయనే అనుకున్నాడు కదా మొత్తం కేసీఆరే తెలంగాణ కేసీఆర్ లెవెల్లో వాళ్ళు ప్రమోట్ చేసేళ్ళు. కాబట్టి కేసీఆర్ తెలియకుండా చీమ చిటుక్కున కుట్టే అవకాశం కూడా లేని వ్యవస్థను వాళ్ళు నిర్మించుకున్నారు. 10 ఏళ్ల తర్వాత జనాలకు యాస్టకు వచ్చి ప్రజాస్వామ్యం అంటే గిట్లా ఉంటుందా? ఏక వ్యక్తి పరిపాలన, ఏ తెలంగాణ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ ఏర్పడిందో ఆ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా లేదని చివరికి మాతృతల్లి అంటే వాళ్ళ పార్టీ పేరు కూడా మార్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ఎవరైనా కన్నతల్లి ప్రేమ కన్నతల్లి పేరు మారుస్తారండి? అంత దుర్మార్గమైన చరిత్ర బీఆర్ఎస్ది, కేసీఆర్ గారిది. కాబట్టి చాలా క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ బాధితుల యొక్క ఇష్యూస్ బయటకు వచ్చినాయి. మేము ఎక్కడో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇష్యూను తీసుకునే క్రమంలో తీగ లాగితే డొంకంతా కదిలి వచ్చినట్టుగా అందరూ పోలీస్ అధికారులే అప్రూవర్గా మారిపోయినారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి పెద్ద ఆయన చెప్తే నేను చేసినట్టుగా లీకులు ఇచ్చాడు ఆయన. ఆ పెద్ద ఆయన ఎవరు తెలవాలి కదా.
కానీ ప్రజలు కానీ మనలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఆయన అంటే కేసీఆర్ అనుకుంటున్నాడు. కాబట్టి న్యాయస్థానాల ముందు సిటీ విచారణ ముందు హాజరు కావాల్సిందే. నిజంగా కనుక కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా విచారణలో తేలితే ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించడానికి ఎక్కడ కూడా వెనకాడదు. ఎటువంటి శిక్ష ఉంటుంది? గతంలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు చెప్పి రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం చెంచల్గూడ చెల్లపల్లి జైలు అంటూ గతంలో కామెంట్ చేశారు. అట్లా ఆ రకమైనటువంటి శిక్షలు ఉంటాయా, లేకపోతే నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సింబాలిక్గా చెప్పారు, అది నిజం కూడా కావచ్చు. ఎందుకోసం డబుల్ బెడ్రూమ్ అని రెండోసారి అధికారం రావడం కీలకమైన ఆయుధంగా తీసుకున్నారు. ఈ రెండో ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా డబుల్ బెడ్రూమ్ అని వాటిగా షోపీస్లో పెట్టిన తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు కదా. చట్టం న్యాయస్థానం నిర్ణయిస్తుంది కేసీఆర్ గారిని ఎట్లా శిక్షించాలో. మేమేమంటున్నామంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు కానీ రాజ్యాంగ విలువలను ఆదరించే వాళ్ళు ఎవరైనా కూడా విచారణను ఆహ్వానించాలి. దోషులు తేలుతారా లేదని విచారణ అనంతరం తెలుస్తూ ఉంటుంది. అసలు గమ్మదైన విషయం ఏంటంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా అందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు. నేను మొన్న ఊళ్ళలో పోతే ఏమంటా ఉంటుంటే ఏమైనా ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు కేసీఆర్, ఇంకెప్పుడు జైలు పెడతారు అంటున్నారు. ఇది ప్రజాభిప్రాయం. ఆ ప్రజాభిప్రాయం కంటోన్మెంట్ ఎలక్షన్లో బయటకు వచ్చింది, జూబ్లీస్ ఎలక్షన్లో బయటకు వచ్చింది, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బయటకు వచ్చింది, మున్సిపల్ ఎలక్షన్లో బయటకు రాబోతున్నది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అంశాలని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తప్పుదో బట్టి ఎన్నికనే ఈ విచారణలు, ఈ నోటీసులు అనేది కేటీఆర్ చెప్తున్నమాట వాస్తవం అనుకోవాలా? ఇప్పుడు శ్రీశైలం గారు మనకి మూసీ నదిలో సిడీలను నిమజ్జనం చేయడం అనేది అవాస్తవమా? పెన్ డ్రైవ్లో తీసుకొచ్చి కాల్ చేసింది మూసీ నది ఒడ్డున నాగోల్ దగ్గర అవాస్తవమా? పోలీస్ అధికారులు ఒప్పుకున్న మాట అవాస్తవమా? ప్రభాకర్ రావు గారు పారిపోయి అమెరికాలో మాట అవాస్తవమా? జనరల్గా ఏ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఎక్కడెక్కడ ప్రతిపక్ష నాయకుల యొక్క సమాచారం తెలుసు అరెస్ట్ చేయడం అవాస్తవమా? అట్లాగే ప్రైవేట్ సంభాషణల ఆధారంగా 10 సంవత్సరాలు రాజ్యాన్ని నడపడం అవాస్తవమా? చివరికి సొంత కన్న కూతురు కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా చేసే ఆరోపణలు అవాస్తవమా? ఇలా అవాస్తవాలు ఏముంది, డైవర్షన్ పాలిటిక్సే ఉన్నది. నిజానికి కూడా మేము ఫోన్ విచారణని, ఫోన్ ట్యాపింగ్ని మేము మొట్టమొదటిసారి తీసుకున్న అవసరం కాదు. పంజాగుట్టకు సంబంధించిన పోలీస్ స్టేషన్ను ఎంక్వైరీ చేసే క్రమంలో ఏం జరిగిందనే విషయం కూబి తాగినప్పుడు రికార్డులు అయినట్టుగా ఉన్నది. మేము తీగ లాగినా కొద్దీ డొంకంతా కలుదుకు వచ్చింది. చివరికి పెద్ద ఆయన బయటకు వచ్చిండు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన బహుశా కేసీఆర్ రూపంలో కనబడతా పోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అవాస్తవాలు అయితే, నేను చెప్పిన విషయాలు నిజంగా న్యాయం కాకుంటే డైవర్షన్ పాలిటిక్స్ అని భావించాల్సి ఉంటాయి. ఇవన్నీ ఈరోజు జరిగినాయా? ఎలక్షన్స్లో గెలిచిన 1 మంత్కే కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ జరిగింది, కొనసాగుతూ వచ్చింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నారు. కానీ మేమేమంటున్నాం అంటే న్యాయంగా విచారణ జరపకుండా, విచారణ పూర్తి కాకుండా అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్య విలువలో సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల విలువ ఉంది, గవర్నెన్స్ పట్ల విలువ ఉంది, రాజ్యాంగం పట్ల విలువ ఉంది. కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ గారికి ఏ శిక్ష చేయాలో న్యాయస్థానాలు శిక్షిస్తాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు బీఆర్ఎస్ చెప్పినట్టుగా దైవాంశ సంభూతులం అని చెప్పుకునేది రైట్ కాదు. వాళ్ళు ఏదో పెద్ద స్వతంత్ర సమర యుద్ధంలో పాల్గొన్నట్టుగా వాళ్ళు ఆ విచారణకు బయటకు వచ్చేసి పిడికిలు తీసుకొని బిగించి బయటకు వస్తున్నారు. లోపల మీద ఇంటరాక్షన్ జరిగినట్టుగా యుద్ధం చేసి విజయం సాధించి బయటకు వచ్చి చెప్తారు. అది విచారణ సాక్షులుగా లేదా బాధితులుగా లేదా బాధితులను తయారు చేసిన వాళ్ళుగా పిలిచి విచారణ చేసిండ్రు. ఆ విచారణకు బయటకు వచ్చిన ఆ సంతోష్ కుమార్ అనే దేశభక్తులు లెక్క తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం ఆయన నడిపినట్టుగా పిడికిలెత్తి బయటకు వస్తున్నాడు. మాలాంటి ఉద్యమకారులుగా చూస్తూ ఉంటే మామూలుగా బాధ అనిపించట్లేదు. సంతోష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు ఎప్పుడు తెలంగాణ ఉద్యమం లేరు. కేసీఆర్ గారికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం అనేది సంపన్న వర్ణాల సమిష్టి పోరాటం. అనేక నిమ్న జాతులు, కింది వర్గాలు, యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీ సపోర్ట్ది కూడా తెలంగాణ ఉద్యమం సాఫల్యమైంది. ఎంపీల కృషి ఉంది, సమిష్టి కృషి సమిష్టి ఫలితం అది. దాన్ని ఏదో కుటుంబానికి ఓన్ చేసుకొని 10 ఏళ్ళు దూరం అయిపోయింది కదా, అందులో ప్రజలు శిక్షించారు కదా. ఏదైనా రాజకీయాల్లో ప్రజల శిక్ష అనేది అంతిమమైన శిక్ష. కాబట్టి ఆల్రెడీ ప్రజలు శిక్షించారు. కానీ మనకు ఒకటి ఉంటుంది, ఏది ఉంటుందంటే జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని ఒక సామెత ఉంటుంది. చాలా కాలం ఉపేక్షించినా కూడా, శిక్షించాల టైంలో శిక్షించకపోయినా కూడా జస్టిస్ జరగనట్టే. కాబట్టి శిక్షించే టైం వచ్చిందని మేము అనుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను టీఆర్ఎస్ మీ ద్వారా, నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది తప్ప ఒప్ప చెప్పండి ఓపెన్గా. తప్పైతే తెలంగాణలో జరిగిందా లేదా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా, వాటికి సమాధానం చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఏ రాజ్యమైనా కూడా గూఢాచారంగా కొన్ని రికార్డింగ్లు చేస్తా అనేది గతంలో కేసీఆర్ ఛానల్ ఇంటర్వ్యూలు చెప్పాడు. ఇప్పుడు శ్రీశైలం గారు అయితే దీన్ని ఏం చేయండి అంటే, ప్రజాస్వామ్యం అనే పదం ప్లేస్లో టీఆర్ఎస్ నియంతృత్వాన్ని పెట్టుకోండి. భారత రాజ్యాంగం ప్లేస్లో కల్వకుంట్ల రాజ్యాంగం రాసుకోండి. తద్వారా మీరు అధికారంలో రండి, మీరు ఇష్టం చేయండి. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్ ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పుకుంటారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చారని చెప్పుకున్న మీరు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మనకి 12 నుంచి 35 ఏం చెప్తుందండి? భారత రాజ్యాంగంలో 3వ భాగం ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులు చెప్పట్లేదా? అక్కడ ఆర్టికల్ 19 ఏం చెప్తున్నది? వ్యక్తిగత గోప్యతని అట్లాగే భావప్రకటన స్వేచ్ఛను ఇస్తలేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాడు ప్రజాస్వామ్యం ఎట్లయితాడు? రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిన వాడు, ప్రజాస్వామ్యాన్ని హరించిన వాడు డెమోక్రట్ అవుతాడు? డెమోక్రసీకి విరుద్ధంగా పనిచేసే వాళ్ళు మీరు, డెమోక్రసీని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు మీరు. తెలంగాణలో నేతృత్వాన్ని, కుటుంబ స్వామ్యాన్ని నియమించింది మీరు. కాబట్టి మీరు చేస్తే తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఏడ ఉన్నా, మళ్ళీ చెప్తున్నాను, ఏడ ఉన్నా, కొండ కలుగుల్లో దాక్కున్నా బయటకు వచ్చి శిక్షించే ప్రయత్నాన్ని న్యాయస్థానాలు చేస్తాయి. న్యాయస్థానం గౌరవించే బాధ్యత మీరు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా న్యాయస్థానాలు తీసుకొస్తాయి. నిజంగా మీరు కనుక నేరానికి పాల్పడితే శిక్షలు ఖచ్చితంగా అమలు అవుతాయి అంటూ డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం, రాష్ట్రం అంతటా కూడా మరి ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో ఎప్పుడైతే సిట్టు నోటీస్ ఇచ్చిందో ఇవాళ, అప్పటి నుంచి అందరి చూపు కేసీఆర్ వైపే. కేసీఆర్ విచారణకు వస్తారా? వస్తే ఎక్కడ విచారణ జరుగుతుంది? విచారణలో ఎటువంటి అంశాలు వెల్లడవబోతున్నాయి? మరి ఏం జరగబోతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతున్నది, విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.